ఒక్కసారి మనం ఊహించుకుందాం. హ్మ్, ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హ్మ్, వేలాది మంది అతిథులొస్తున్నారు. పందిళ్లు వేయడం, భోజనాలేర్పాటు చేయడం, అలంకరణలు ఇలా లక్షల రూపాయలు వెచ్చించి, రోజుల తరబడి కష్టపడి ఒక వేడుకను సిద్ధం చేశారు అనుకుందాం. సరే. ఇలాంటి సమయంలో సాధారణంగా ఎవరైనా చేసే మొదటి పనేంటి? ఆ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రిక మీద హ్మ్, అతిపెద్ద అక్షరాలతో తమ పేరు ముద్రించుకుంటారు కదా? అవును, ఖచ్చితంగా. అది ఒక సహజమైన హ్యూమన్ టెండెన్సీ. ఎగ్జాక్ట్లీ. హ్మ్, ఈ కార్యక్రమం నేను చేస్తున్నాను, నా వల్లే జరుగుతోంది, నా హోదా ఇది అని ప్రపంచానికి తెలియాలనే ఒక కోరిక మనుషుల్లో ఉంటుంది. కానీ బేసిక్‌గా ఈరోజు మన ముందున్న ఆధారం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. నిజమే. చాలా విభిన్నంగా ఉంది. ఏ రకమైన వ్యక్తిగత అహంకారం లేకుండా ఆమ్, ఒక్కరి పేరు కూడా లేకుండా ఒక ఊరికి ఊరు కలిసి జరుపుకునే ఒక బ్రహ్మాండమైన వేడుకకు సంబంధించిన ఆహ్వానమిది. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలోకి వెళ్దాం. ఈ పత్రిక ద్వారా ఒక సమాజం యొక్క ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా. ఈరోజు మనం చూస్తున్న ఈ ఆధారం చాలా చిన్నది, కానీ ఎంతో శక్తివంతమైనది. ఇది ఆర్యావటం గ్రామం, అందులోని చందాలవారి పేటలో ఉన్న శ్రీ సీతారామస్వామి ఆలయం నుండి వచ్చిన ఒక ఉత్సవ ప్రకటన. ఓహో, అంటే ఇదొక టెంపుల్ ఫెస్టివల్ ఇన్విటేషన్ అన్నమాట. అవును. రాబోయే 2026 మార్చి 27వ తేదీన జరగనున్న శ్రీరామనవమి ఇంకా సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన ఒక గ్రామీణ ఆహ్వాన పత్రిక ఇది. పైకి చూడ్డానికి ఇది కేవలం స్థలం, సమయం, కార్యక్రమం వివరాలు తెలిపే 4 వాక్యాల ముద్రణలాగే కనిపిస్తుంది. కానీ యాక్చువల్గా ఈ అక్షరాల వెనుక ఒక సామాజిక అల్లిక దాగి ఉంది. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. ముందుగా ఆ ప్రకటన ఎలా మొదలైందో గమనిస్తే, జై శ్రీరామ్, ఆర్యావటం గ్రామం, చందాలవారి పేటలో వెలసియున్న శ్రీ సీతారామస్వామి ఆలయం వద్ద శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగును అని రాసియుంది. ఇక్కడ ఒక పదం నన్ను బాగా ఆలోచింపజేసింది. ఏ పదం అంటారు? అదే, ఆ వెలసియున్న అనే పదం వాడారు చూడండి, అది. అంటే సాధారణంగా మనం నగరాల్లో ఒక ప్రైవేట్ ఈవెంట్ లేదా పెళ్లికి వెళ్తే ఆ ఆహ్వానంలో ఫలానా ఫంక్షన్ హాల్ అని, అది ఫలానా సంవత్సరం కట్టబడింది అనో ఉంటుంది. అవును, ఎస్టాబ్లిష్డ్ ఇన్ పలానా ఇయర్ అని రాస్తారు. ఎగ్జాక్ట్లీ. కాని ఆ కట్టబడిన అనే దానికి, ఈ వెలసియున్న అనే దానికి మధ్య చాలా పెద్ద తాత్విక వ్యత్యాసముంది కదా. ఇక్కడ అత్యంత ఆశ్చర్యపరిచే విషయం కూడా అదే. ఆ ఒక్క పదం మొత్తం ఆ ఆలయం మరియు ఆ ఊరి మధ్య ఉన్న సంబంధాన్ని డిఫైన్ చేస్తుంది. అంటే దేవుడు స్వయంగా వెలిసాడనా? అవును, వెలసియున్న అంటే దానర్థం మనుషులు వెళ్ళి అక్కడ ఒక భవనాన్ని నిర్మించి అందులో దేవుణ్ణి ప్రతిష్ఠించారని కాదు. ఆ ప్రదేశం యొక్క పవిత్రతను బట్టి ఆ ఆ భగవంతుడే స్వయంగా అక్కడ కొలువై ఉన్నాడని, ఆ స్థానాన్ని దేవుడే ఎంచుకున్నాడని వారి నమ్మకం. వావ్! అంటే దేవుడు ఆ ఊర్ని ఎంచుకున్నాడు అన్న ఫీలింగ్. కరెక్ట్. అంటే ఆ నేల దేవుడిది, మనుషులు కేవలం ఆయన చుట్టూ ఒక ప్రాకారాన్ని మాత్రమే నిర్మించారన్నమాట. బేసిక్గా ఈ ఆలోచనా విధానం మనుషుల్లో ఆ అహంకారాన్ని తగ్గిస్తుంది. మీరు చెప్పింది వింటుంటే నాకిక్కడ ఒక చిన్న సందేహం వస్తోంది. చెప్పండి. అంటే నిజంగా చెప్పాలంటే ఈ వెలసియున్న అనేది దశాబ్దాలుగా ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు వాడే ఒక పాతకాలపు టెంప్లెట్ పదం కాదా? హ్మ్, ఆ పాయింట్ కూడా వ్యాలిడే. అదే కదా. గ్రామాల్లో ఎవరైనా పత్రికలు అచ్చు వేయించేటప్పుడు ఆ ఆ పదాల వెనకున్న ఇంతటి తాత్వికతను నిజంగా ఆలోచించి కూర్చుని వేయిస్తారని మనమెందుకు అనుకోవాలి? ఇది కేవలం ఒక భాషా సంప్రదాయం లేదా ఒక అలవాటు మాత్రమే అయ్యుండొచ్చు కదా. ఆ సందేహం రావటం చాలా సహజం. ఈ రోజుల్లో అది కేవలం ఒక టెంప్లేట్ లాగా అనిపించవచ్చు. కానీ ఒక సమాజం తరతరాలుగా ఒకే టెంప్లేట్ను, ఒకే పదజాలాన్ని ఎందుకు వదులుకోకుండా పట్టుకుని ఉందో మనం ఆలోచించాలి. అంటే ఆ టెంప్లెట్ వెనుక కూడా ఒక రీజన్ ఉందంటారు. అవును, భాష అనేది ఎప్పుడూ ఒక సమాజం యొక్క సామూహిక ఉపచేతనకు, అంటే వాళ్ల కలెక్టివ్ సబ్కాన్షియస్కి అద్దం పడుతుంది. చందాలవారి పేట అనేది ఆ ఊరి వాళ్లకు కేవలం ఒక పోస్టల్ అడ్రస్ కాదు. అది వాళ్ళ ఐడెంటిటీ. ఎగ్జాక్ట్లీ. ఉదయం గుడిగంట మోగినప్పట్నుండి రాత్రి తలుపులు మూసే వరకు వాళ్ల దైనందిన జీవితం ఆ ఆలయంతో ముడిపడి ఉంటుంది. ఆ పదం ఒక టెంప్లెట్ అయినప్పటికీ ఆ టెంప్లెట్ను వారు యాక్సెప్ట్ చేయడం వెనుక మేము ఈ దేవుడి నీడలో బతుకుతున్నామనే ఒక లోతైన అంగీకారం ఉంది. అది చాలా ఆసక్తికరమైన కోణం. యాక్చువల్గా ఆ పదాలను కేవలం అక్షరాలుగా కాకుండా వాళ్ల జీవన విధానానికి ప్రతీకగా చూడాలన్నమాట. అవును.
అలాగే ఈ ప్రకటనలో ఇంకో విషయం గమనిస్తే ఎలాంటి ఆడంబరాలు లేవు, అతిశయోక్తులు అంటే బాగా ఎక్కువ చేసి చెప్పడాలు లేవు. వేడుకలు ఘనంగా జరుగును అని మాత్రమే రాశారు. సింపుల్గా స్ట్రేట్ టు ద పాయింట్. కరెక్ట్. ఆ మాటలో ఒక సామూహిక గర్వముంది. అంటే మా ఊరి పండుగను మేము ఎంతో వైభవంగా చేసుకుంటాం అనే ఒక ధీమా కనిపిస్తోంది. సరే, ఆ స్థల మహత్యం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ విశేషమైన వేడుక ఎప్పుడు ఎలా జరుగునుందో చూద్దాం. ఖచ్చితంగా పత్రికలో క్లియర్గా రాశారు. తేదీ 27/3/2026 శుక్రవారం ఉదయం శ్రీ సీతారాముల కళ్యాణం జరిపించబడును అని. నాకైతే ఇక్కడే అసలైన ఇంట్రెస్టింగ్ విషయం దాగి ఉంది అనిపిస్తోంది. అంటే ఆ టైమింగ్ గురించంటారా? అవును, 2026 మార్చ్ 27 శుక్రవారం ఉదయం పూట ఈ కళ్యాణం జరగడం. బేసిక్గా ఉదయం పూట జరిగే వేడుకల వెనుక ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నిజమే, ఉదయం పూట వాతావరణమే వేరు. అదేదో హోటల్లో రాత్రిపూట జరిగే ఈవెంట్లాగా కాకుండా సూర్యోదయం అవుతుండగా ఆ సన్నాయి మేళాల శబ్దాల మధ్య పచ్చని మామిడాకుల తోరణాల కింద ఒక ఊరు మొత్తం నిద్రలేచి ఇలాంటి వేడుకకు సిద్ధం కావడం ఒక అద్భుతమైన ప్రారంభం. ఉదయం అనేది ఎప్పుడూ ఆశకు, కొత్తదనానికి ప్రతీక. దీన్ని మనం ఇంకాస్త విస్తృత కోణంలో పరిశీలిస్తే కేవలం ఉదయం పూట జరగడం మాత్రమే కాదు, శ్రీరామనవమి నాడు శ్రీ సీతారాముల కళ్యాణం జరిపించడం వెనుకున్న సామాజిక కోణాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. సామాజిక కోణమంటే? అంటే భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా గ్రామాల్లో, సీతారాముల కళ్యాణం అనేది గుడిలో జరిగే ఒక దైవిక క్రతువు మాత్రమే కాదు, అది ఆ ఊరు మొత్తానికి సంబంధించిన ఒక కుటుంబ వేడుక. ఓహో, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా. ఎగ్జాక్ట్లీ. ఆ కళ్యాణానికి ఊరంతా బంధువులే. ఒకవైపు వాళ్ళు రాముడి తరపువారు, ఇంకోవైపు వాళ్ళు సీతమ్మ తరపువారన్నట్లుగా విడిపోయి అక్షతలు తలపై చల్లుకుంటూ దేవుడి పెళ్లిని తమ సొంత ఇంటి పెళ్లిలా భావిస్తారు. మీరు సొంత ఇంటి పెళ్లిలా అన్నారు కదా, కానీ ఇక్కడ నాకు ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఒక డౌట్ వస్తోంది. చెప్పండి. గ్రామాల్లో బోలెడన్ని రాజకీయాలుంటాయి కదా, కుటుంబాల మధ్య గొడవలు, పాత పగలు, వర్గ పోరాటాలు ఇవన్నీ కామన్. కేవలం ఒక పండుగ వస్తోందని చెప్పి ఈ విభేదాలన్నీ మాయమైపోయి ఊరంతా ఒకే కుటుంబంలా కలిసిపోతారననుకోవటం కాస్త సినిమాటిక్గా, అంటే కొంచెం ఓవర్గా అనిపించడం లేదు? మీ ప్రశ్న చాలా వాస్తవికమైనది. పండుగ రాగానే వాటన్నింటినీ వాళ్లు శాశ్వతంగా మర్చిపోతారని నేను చెప్పడం లేదు. ప్రాక్టికల్గా అది కుదరదు కదా. అవును. కానీ సోషియాలజీలో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. దాన్ని రిచువల్ సస్పెన్షన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అంటారు. రిచువల్ సస్పెన్షన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అంటే ఒక పవిత్రమైన సమయానికి ఈ విభేదాలను తాత్కాలికంగా పక్కన పెట్టడం లేదా నిలిపివేయడం. పండుగ జరిగే ఆ 2-3 రోజులు ఆ కళ్యాణ వేదిక ముందు వాళ్ల వ్యక్తిగత శత్రుత్వాలు, అంతస్తుల పట్టింపులు అన్నీ ఒక అదృశ్యమైన చట్టం ద్వారా అణచివేయబడతాయి. ఓహో, ఒక టెంపరరీ పీస్ ట్రీటీ లాంటిదన్నమాట. కరెక్ట్. ఒకరితో ఒకరికి పడకపోయినా సరే, దేవుడి రథం లాగేటప్పుడు ఇద్దరూ పక్కపక్కనే నిలబడి తాడు లాగాల్సిందే. ఆ క్రతువు మనుషుల మధ్య ఉన్న గోడలను కొన్ని గంటల పాటైన బద్దలు కొడుతుంది. వావ్, ఆ ఆలోచన చాలా బలంగా ఉంది యాక్చువలీగా. అంటే ఆ ఉదయం పూట జరిగే వేడుక కేవలం మంత్రోచ్చారణలకే పరిమితం కాదు, అది సమాజాన్ని కలిపి ఉంచే ఒక అదృశ్య బంధాన్ని మళ్లీ పునరుద్ధరిస్తుంది. 100% నిజం. సరే, స్థలం సిద్ధమైంది, వేడుక ఏంటో తెలిసింది, ఆ వేడుక వెనుక ఉన్న సామాజిక ప్రయోజనం కూడా అర్థమైంది. మరి ఈ పవిత్ర కార్యానికి ఎవరిని ఆహ్వానిస్తున్నారు? పత్రికలో తర్వాటి వాక్యం చూస్తే కావున 50 మంది భక్తులు విచ్చేసి స్వామివారి కళ్యాణం కనులారా తిలకించి స్వామివారి ప్రసాదం స్వీకరించి తరిస్తారని కోరుకుంటున్నాము అని రాశారు. అవును, ఆ వాక్యం చదవడానికి చాలా సరళంగా ఉన్నా దాని వెనకున్న సోషల్ ఫిలాసఫీ చాలా డీప్గా ఉంటుంది. ఇంతకీ దీని అర్థమేమిటి అంటారు? ఇక్కడ ఈ 50 మంది భక్తులు అనే పదం నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. 50 మంది అంటే అందరూ అని కదా, ఎటువంటి మినహాయింపులు లేకుండా అందరూ అని అర్థం వస్తుంది. ఇది ఒక రకంగా డెమోక్రటైజేషన్ ఆఫ్ ది డివైన్, అంటే భగవంతుణ్ణి అందరికీ సమానంగా పంచడం అనుకోవచ్చా? అవును, ఇది ఒక చాలా ముఖ్యమైన పాయింట్ని లేవనెత్తుతుంది. ఒక ప్రైవేట్ పార్టీకిచ్చే ఆహ్వానంలాగా ఈ కార్డున్న వారికే ఎంట్రీ అనో లేదా ఇది వీఐపీలకు మాత్రమే అనో ఈ పత్రికలో ఎక్కడా లేదు. అస్సలు లేదు. కులం, మతం, ఆర్థిక హోదా అనే ఎటువంటి భేదాలు లేకుండా భగవంతుని దృష్టిలో అందరూ సమానమే అని చెప్పే ఒక గొప్ప ఆహ్వానమిది. ఊరివాళ్లు రావచ్చు, పక్క ఊరివాళ్లు రావచ్చు, ఆ దారిన పోయే బాటసారులు కూడా వచ్చి ఆ పందిరి కింద కూర్చోవచ్చు. నిజమే.
కానీ దాన్ని మనం భౌతికంగా అంటే ఫిజికల్ ఆస్పెక్ట్లో చూద్దాం. ఒక వాక్యంలో కేవలం ఆహ్వానం పలకడమే కాదు, ఒక భక్తుడి ప్రయాణాన్ని ఎంత అందంగా డిజైన్ చేశారో గమనించారా? ఏ విధంగా అంటారు? మ్మ్. అంటే మొదటి మెట్టు విచ్చేసి అంటే భౌతికంగా అక్కడికి చేరుకోవడం. రెండవ మెట్టు కనులారా తిలకించి అంటే జరుగుతున్న ఆ కళ్యాణ ఘట్టాన్ని చూసి మనసును ప్రశాంతం చేసుకోవడం. ఇది కంటికి సంబంధించిన ఆనందం. కరెక్ట్. ఇక మూడవ మెట్టు ప్రసాదం స్వీకరించి. ఇది రుచికి మరియు శరీరానికి సంబంధించింది కదా. అవును, మన ఇంద్రియాల ద్వారా పొందే ఆనందాన్ని ఇక్కడ ఎంతో క్రమబద్ధంగా వర్ణించారు. కళ్లతో చూడ్డం, నోటితో ప్రసాదాన్ని రుచి చూడ్డం, ఇదంతా. అయితే ఈ భౌతిక చర్యల ద్వారా అంతిమంగా వారు కోరుకుంటున్నది ఏమిటి? ఏంటి? ఆ వాక్యం చివరి పదం గమనించండి, తరిస్తారని అనుంది. తరించడమంటే ఆధ్యాత్మికంగా ఒక ఉన్నతమైన స్థితికి చేరుకోవడం లేదా జన్మ ధన్యం కావడం. ఓహో, అంటే ఇవన్నీ చేసి ఫైనల్గా సాల్వేషన్ వైపు వెళ్లడం అనమాట. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు ఫైనల్గా భౌతికంగా ఇక్కడికి వచ్చి, చూసి, తిని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని వాళ్ళు ఆశిస్తున్నారు. ఇక్కడే నాకు చిన్న ప్రశ్న. ఈ ప్రసాదం స్వీకరించి అని రాశారు కదా, ప్రసాదం అనగానే మనకు గుడిలో ఇచ్చే ఆ చిన్న పులిహోర పొట్లం గుర్తుకొస్తుంది. కానీ ఇలాంటి పెద్ద ఉత్సవాల్లో అన్నదానం కూడా చేస్తారు కదా. ఈ అన్నదానం అనేది కేవలం ఆకలి తీర్చడం కోసమేనా, లేక దాని వెనుక ఏదైనా సామాజిక ఉద్దేశ్యముందా? ఆ ప్రసాదం వెనుకున్న సామాజిక కోణం చాలా బలమైనది. ప్రసాదం లేదా అన్నదానం అనేది కేవలం భోజనం కాదు, అది ఒక సోషల్ ఈక్వలైజర్. సోషల్ ఈక్వలైజర్ అంటే అందర్నీ సమానం చేసేది. అవును, సమాజంలో ఎన్నో అంతస్తులుండొచ్చు. కాని ఆ కళ్యాణం జరిగిన తరువాత హ్మ్. ఊరి పెద్ద, ఒక సాధారణ రైతు, ఒక కూలి అందరూ పక్కపక్కన నేలపై కూర్చుని ఒకే విస్తరాకులో ఒకే భోజనం తింటారు. అక్కడ ఎలాంటి తేడాలు ఉండవు. అస్సలుండం. ఎవరైతే రోజువారీ జీవితంలో ఒకరినొకరు అసలు కలుసుకోరో వారు ఈ ప్రసాదం సాక్షిగా ఒక్కటవుతారు. ఈ ఆత్మీయత ఆధునిక నగరాల్లో 5 స్టార్ బఫెల్లో దొరికేది కాదు గదా. 100% నిజమండి. ఏ భేదాలు లేకుండా అందరూ ఒకే వరుసలో కూర్చుని తినడమనేది ఖచ్చితంగా గొప్ప మార్పే. ఒక చిన్న వాక్యంలో ప్రయాణం, దర్శనం, భోజనం మరియు మోక్షం ఇన్ని విషయాలను ఎంత అద్భుతంగా ఇమిచ్చారో కదా. అవును. వారు కేవలం జనాన్ని పోగు చేయాలని చూడడం లేదు, వచ్చే ప్రతి ఒక్కరూ ఒక గొప్ప సామాజిక మరియు ఆధ్యాత్మిక తృప్తితో తిరిగి వెళ్లాలని మనసారా కోరుకుంటున్నారు. అయితే ఇంతటి విశాలమైన ఆహ్వానాన్ని పలికి ఇంత భారీ కార్యక్రమాన్ని తమ భుజస్కంధాలపై వేసుకున్నది ఎవరు? పత్రిక చివర్లో ఉన్న సంతకాలు దానికి సమాధానమిస్తాయి. ఇట్లో ఆలయ కమిటీ మరియు గ్రామ పెద్దలోని మాత్రమే ఉందక్కడ. మనం దీన్ని ప్రస్తుత కాలంలో జరిగే పెద్ద పెద్ద ఈవెంట్స్తో కొంచెం పోల్చి చూద్దాం. ఒక సినిమా తీస్తే దానికి డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని పెద్ద పెద్ద టైటిల్స్ వేసుకుంటారు అందరూ. అవును. ఈ కళ్యాణాన్ని కూడా ఒక భారీ ప్రొడక్షన్ లాగా అనుకుంటే దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ లాగా ఈ ఆలయ కమిటీ మరియు గ్రామ పెద్దలు వ్యవహరిస్తున్నారని మనం ఒక అనాలజీగా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడే ఒక విచిత్రమైన విషయముంది. ఏంటది? ఇట్లు అన్న తర్వాత ఏ ఒక్క వ్యక్తి పేరు లేదు చూసారా? ఫలానా ప్రెసిడెంట్ అనో, ఫలానా సెక్రటరీ అనో పేర్లు లేవు. ఎవరైనా ఇంత డబ్బు, సమయం ఖర్చు పెట్టినప్పుడు కనీసం ఒక చిన్న బోర్డు మీదైనా తమ పేరుండాలని ఎందుకనుకోరు? పేరులు లేకపోవడమే ఈ గ్రామీణ సామాజిక నిర్మాణంలో ఉన్న అసలైన బలం. ఇక్కడ వ్యవస్థల పేర్లు మాత్రమే ఉన్నాయి, కమిటీ, పెద్దలు అని. ఇది వాళ్ళ నిస్వార్థ సేవకు నిదర్శనం. వావ్, సెల్ఫ్లెస్ సర్వీస్. అవును. ఒక పని సమిష్టిగా జరిగినప్పుడు ఆ విజయం కూడా సమిష్టిదే అవుతుంది తప్ప ఏ ఒక్కరిదీ కాదు అన్న గొప్ప సందేశం ఇక్కడుంది. వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు, కానీ ఈ కమిటీ మరియు గ్రామ పెద్దలు అనే వ్యవస్థలు తరతరాలుగా నిలబడి ఉంటాయి. ఆలయ కమిటీ మరియు గ్రామ పెద్దలు అని 2 పేర్లెందుకు రాశారు? మొత్తం ఊరికి ఒకటే కమిటీ ఉండి అన్ని చూసుకోవచ్చు కదా. దీన్ని మనం ఊరి పరిపాలనలోని అధికార విభజన అంటే సెపరేషన్ ఆఫ్ పవర్స్గా చూడాలి. ఓహో, ఊర్లలో కూడా సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ 2 చక్రాలున్నాయి. ఒకటి ఆలయ కమిటీ. వీరు దేవుడికి సంబంధించిన ఆధ్యాత్మిక బాధ్యతలను, పూజా కార్యక్రమాలను, ఆలయ నియమాలను మరియు ఆ వేడుక యొక్క పవిత్రతను పర్యవేక్షిస్తారు. వీరికి ఆధ్యాత్మికతపై పట్టు ఉంటుంది. మరి గ్రామ పెద్దలేం చేస్తారు? రెండవది ఈ గ్రామ పెద్దలు. వీరు సమాజానికి సంబంధించిన సెక్యులర్ లేదా లౌకిక బాధ్యతలను చూసుకుంటారు. అంటే ఫండ్స్ సేకరించడం,
వేలాదిగా వచ్చే జనాలను నియంత్రించడం మరియు ఎవరి మధ్య అయినా తగాదాలు వస్తే వాటిని పరిష్కరించడం ఇలాంటివన్నమాట. ఓహో! ఇప్పుడు అర్థమైంది. అంటే ఇది ఒక రకంగా చర్చ్ అండ్ స్టేట్ లాంటి మోడల్ అన్నమాట. మతం మరియు సమాజం ఈ రెండు వ్యవస్థలు ఒకరి వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకుండా సమాంతరంగా పనిచేస్తూ ఈ వేడుకను ముందుకు నడిపిస్తున్నాయన్నమాట. అవును, సరిగ్గా పట్టుకున్నారు. ఎవరి పరిధులు వారికి స్పష్టంగా తెలుసు. అవును. ఆధ్యాత్మిక బాధ్యతలు మరియు సామాజిక బాధ్యతలు కలిసికట్టుగా ఒక వేడుకను నిర్వహించడం అనేది ఆ ఊరి ఐక్యతకు సజీవ ప్రతీక. ఈ రెండు సమూహాలు ఒకరికొకరు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాయి. అందుకే ఆ వేడుక ఎటువంటి ఆటంకాలు లేకుండా అంత ఘనంగా జరగడానికి అవకాశం ఏర్పడుతుంది. నిజమే. బేసిగ్గా ఈ ప్రకటనను కేవలం చదివి పక్కన పెట్టేస్తే ఇదొక సాధారణ గుడి పండుగ కార్డులాగే ఉంటుంది. కానీ ప్రతి పదాన్ని ఆపి దాని వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని అన్వేషిస్తే ఇదొక గ్రామం యొక్క ఆత్మకథలాగా అనిపిస్తోంది కదా. ఖచ్చితంగా. ఆ వెలసియున్న అనే పదంలో ఉన్న నమ్రత, ఆ శుక్రవారం ఉదయమనే ముహూర్తంలో ఉన్న సానుకూలత, ఆ 50 మంది అనే పిలుపులో ఉన్న సమానత్వం, మరియు చివర్లో ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు అనే సంతకంలో ఉన్న నిస్వార్థ నాయకత్వం ఇవన్నీ కలిసికట్టుగా ఒక చిన్న కాగితం మీద ముద్రించబడ్డాయి. ఈ చర్చ ద్వారా మనం అర్థం చేసుకున్నది ఏమిటంటే, ఈ ఉత్సవ ఆహ్వానాలు కేవలం సమాచారాన్ని చేరవేసే మాధ్యమాలు కావు. ఇవి ఒక తరానికి చెందిన విలువలను, మనుషుల మధ్య ఉండాల్సిన సహకారాన్ని మరియు అంతస్తులు లేని ఆత్మీయతను ముందు తరాలకందించే సాంస్కృతిక వారధులు. చాలా చక్కగా చెప్పారు. మనం ఎంత ఆధునిక ప్రపంచంలోకి అడుగుపెట్టినా సరే, మానవ సంబంధాల పునాది ఇలాంటి సమిష్టి వేడుకల మీదే ఆధారపడి ఉంటుంది. కరెక్ట్. ఈనాటి మన చర్చను ముగించే ముందు వింటున్న ప్రతి ఒక్కరికీ ఒక చిన్న ఆలోచనను వదిలిపెట్టాలనుకుంటున్నాను. మనం ఎంతో అభివృద్ధి సాధించాం. ఒక బటన్ నొక్కితే వందలాది మందికి వాట్సాప్లో రంగురంగుల డిజిటల్ ఆహ్వానాలు క్షణాల్లో పంపించగలుగుతున్నాం. అవును, అంతా ఇన్స్టెంట్ అయిపోయింది. అదే కదా. కానీ ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. ఆలయ కమిటీ మరియు గ్రామ పెద్దలు సమిష్టిగా ఎటువంటి అహంకారం లేకుండా ఇచ్చిన ఈ సాంప్రదాయిక ఆహ్వానంలో ఉన్న ఆ 50 మందిని కలుపుకుపోయే వెచ్చదనం, ఊరూరంతా ఒకే నేలపై కూర్చొని పంచుకునే ఆ ఆత్మీయత నేటి మన ఆధునిక క్షణికమైన డిజిటల్ ఈవెంట్ ఇన్విటేషన్స్లో మనం ఎక్కడైనా కోల్పోతున్నామా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. అప్పటివరకు సెలవు.